ప్రారంభ సంఘము పుట్టి 25 ఏళ్ల తర్వాత, పవిత్రురాలని కన్యకను ప్రదానము చేసి 25 ఏళ్ల తర్వాత, సంఘం కదండి, మనమే కదండి సంఘం, మనల్ని కదండి ప్రదానం చేశాడు. లక్షలకు లక్షలు, లక్షలకు లక్షలు, వేలకు వేలు మారిపోతున్న రోజుల్లో వాడు విస్తృతంగా పనిచేశాడు. మొక్కలు చేశాడు. 4 8 మొక్కలయ్యాయి, 8 16 మొక్కలయ్యాయి, ఎన్ని డబల్. చివరికి ఈనాటికి 3 నుంచి 4 వేలు శాఖలు మొక్కలైపోయింది. ఇకపోతే కొన్ని వేలకు వేళ్ళు ఫెలోషిప్పులు, బ్రదర్షిప్పులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎవరైనా ఎవరి మాట వింటారా? పెంతుకొస్తోడు బాప్టిస్టోడు మాట విండు, బాప్టిస్టోడు రామన్ క్యాథలిక్ కూడా మాట విండు, రామన్ క్యాథలిక్ వాడు లూథరన్స్ వాడు మాట ఇటు ఎవరు వినరా? అందరి దగ్గర ఉన్నది ఆ బైబిలే కదా. పోనీ ఎవరైనా వచ్చి కూర్చుని ఆలోచిద్దామంటే రారు. అలాగని మనం ప్రకటిద్దామంటే వినరు. కనబడితే కానీ నమ్మకం అది. ఈరోజు ప్రపంచం అంతా అలా ఉంది. క్రైస్తవులు డ్యామేజ్. ఇతరుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళ ఎంటైర్ డ్యామేజ్. వాక్యాన్ని చేతపట్టుకొని గుడులకు వెళుతూ బైబిల్ చదువుతున్నామని అనుకుంటూ అందరూ బైబిల్ విప్పుతారు, అందరూ యేసుని నమ్ముతారు, అందరూ హల్లెలూయా అంటారు, అందరూ యేసుక్రీస్తు అంటారు. అన్నీ బాగున్నాయి. మరి ఏంటి మీరు ఒకలాగా ఎందుకు మీరు ఇలా మారిపోయారు? నిత్య సువార్త ఆకాశానికి వెళ్ళింది. ప్రారంభ శతాబ్దం. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. 3000 మందితో ఆరంభమైన యెరూషలేములోని సంఘం ఆ వాక్యాన్ని నమ్మింది. వేలకు వేలుగా ఆ సువార్త సేవలో, అపోస్తలుల సేవలో వేలకు వేలు బాప్తిసాలు పొందేస్తున్నారు ప్రారంభ శతాబ్దంలో. వాళ్ళందరూ ఏమైపోయారు? అందులో ఒరిజినాలిటీ ఏది? ఒరిజినాలిటీ ఎక్కడుంది? బియ్యంలో కల్తీ, నూనెలో కల్తీ, పప్పుల్లో కల్తీ, సబ్బుల్లో కల్తీ, మెడిసిన్స్లో కల్తీ, బోధ కల్తీ. కల్తీ అయితే ప్రభుత్వం పట్టుకుని కేసులనే పెడుతుందేమో. ఆహార వస్తువులు, మనం అనుభవించే వస్తువులు. కానీ జీవవాక్యమే కల్తీ అయితే మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? చచ్చాక నరకం పట్టుకుంటుందే తప్ప బతుకుంటుండగా నీ బతుకు చెల్లుబడి అయిపోద్ది ఇక్కడ.